హాయ్ నమస్తే అండి. మన మందారాలు చూడండి ఎంత బాగుండదు. ఈ ముద్ద మందారాలండి, ఈ పసుపు పచ్చి వీటికి పేను బంక్ వచ్చిందండి. చూడండి ఎలా ఉంది పేను బంక్, ఇట్లా వచ్చింది. దీన్ని మనం శుభ్రం చేసుకోవాలనుకుంటే గోరెచ్చటి నీళ్ళు కొంచెం సరుపు వేసుకున్నామండి. ఇది మనం శుభ్రం కడిగేసుకుంటే నిన్న బాగానే ఉంది, తెల్లారపట్టుకు ఇట్లా వచ్చిందండి. శుభ్రంగా ఇట్లా కడుక్కొని దీన్ని ఉదయం పూట శుభ్రం కడిగి సాయంత్రం నీమ్ ఆయిల్, దాన్ని వేప నూనె, దాన్నే నీమ్ ఆయిల్ అంటారు. వేప నూనె వేసుకొని శుభ్రంగా మళ్ళీ సాయంత్రం వేసామనుకోండి, అట్లా 2 రోజులు ఇవ్వాల పోలేదనుకోండి, ఇవ్వాల రేపు 2 రోజులు కానీ వేసుకున్నామంటే అమ్మటమ్మటే పాతి. ఎప్పుడు పట్టలేదండి, ఏందో మరి పట్టింది, చలికాలం కదా పట్టింది, ఎప్పటికప్పుడు చూసుకుంటారు. అయినా తెల్లారే పట్టుకొచ్చింది. శుభ్రంగా ఇట్లా మొక్కలకి అన్ని శుభ్రంగా మనం కడిగేసుకుంటే సాయంత్రం కొంచెం వేప నూనె కలుపుకొని కొట్టుకున్నాం అనుకోండి పోద్ది. మాకు మంచిగా ఇట్లా పూలు రావాలంటే ఇది అరటి తొక్కులండి. ఈ అరటికాయ తొక్కుల్లో బెల్లం వేసి వారం రోజులు పరిమితి చేసి దీనికి 2 ఇంతలు నీళ్ళు కలుపుకొని మనం వేసుకున్నాం అనుకోండి, పూలు బాగా వస్తాయి. చూడండి ఎంత బాగుంది, పూలు బాగా పోస్తాయి, చెట్టు నిండా పోస్తాయి. మందారాలకు కానీ ఏవైనా గులాబీ చెట్లకు కానీ ఏటికైనా పోసుకోవచ్చు, బాగుంటాయి. అంతే, బాయ్.